చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చాలా షార్ట్ పీరియడ్‌లోనే ప్రజల నుంచి ఎంత తీవ్ర వ్యతిరేకత వీళ్ళు ఎదుర్కొంటున్నారో ఎక్కడికక్కడ మనకు కనిపిస్తూనే ఉంది. చివరికి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో కూడా తాజాగా ప్రజలు సచివాలయం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి 2 చేతులెత్తి జోడించి, "అయ్యా నువ్వు వస్తే ఏదో అద్భుతాలు చేస్తావు. నువ్వు వస్తే మా బతుకులేమన్నా మారుస్తావు అనుకున్నావు. నువ్వు వస్తే కనీసం ఏదైనా బాగుంటుందని చెప్పి అనుకుంటే మా 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 బ్రతుకులు మురికి కూపంగా మార్చేసావని చెప్పి మహిళలు సచివాలయం ముందు, మహిళలు కాదు మొత్తం ఒక ప్రజలు సచివాలయం ముందు నిరసన కూర్చున్నారు. ఎక్కడ? పిఠాపురం మండలం భోగాపురం దళిత కాలనీ అట. కాలనీ వాసులు మా కాలనీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి 2 ఏళ్ల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్లు, డ్రైనేజీలు కూడా లేవు. మురికి కూపంలో జీవిస్తున్నాం. దళిత కాలనీ అని చెప్పి అంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. చిన్న చూపు చూస్తున్నారు. కనీసం తాగడానికి నీళ్ళైనా ఇవ్వడం లేదు. మాకు తాగడానికి నీరు కూడా దొరకట్లేదు. డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా మురుగునీరంతా రోడ్డుపై ప్రవహిస్తుంది. మురుగునీటి నిల్వ కారణంగా విపరీతమైన దోమలు పెరిగి రోగాల బారిన పడుతూ ఉన్నాం. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. ఏమైనా అంటే మా దగ్గర నిధులు లేవని చెప్పి అంటూ ఉన్నారు. గంటల కరెంటు పోతుంది. చిన్నపిల్లలు, వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కనీసం మాకు శ్మశానం కూడా లేదు. ఎవరైనా పోతే కాలువ గట్టుపై పూడ్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తాగడానికి నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ లేదు, గంటలు తీసేస్తారు. ఏమన్నా పనులు చేయండి అంటే నిధులు లేవంటారు అని చెప్పి ఆ సచివాలయం ముందు అందరూ నిరసన కూర్చున్నారు. ఆ తర్వాత సచివాలయ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి ఏమో వినతి పత్రాలు తీసుకున్నారట. మేము పై అధికారులకు పంపిస్తాము అని చెప్పారట. నిజమేనమ్మా స్వామి, ఊర్లలో బల్బులు పెట్టే కూడా డబ్బులు లేవంటున్నారు వాళ్ళు. ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్న వాళ్ళే ఊర్లలో బల్బులకు పెట్టే డబ్బులు లేవంట. మరి మీ సమస్య ఆయన ఎప్పుడు పరిష్కరించాలో ఏమో మరి.